యోబు 36:11. 36:11. వారు ఆలకించి ఆయనను సేవించిన యెడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. హల్లెలూయా, హల్లెలూయా. తలలో ఉంచండి, కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చిన ఈ వారంలో మన బ్రతకటకు జీవించటకు ఇచ్చిన జీవాహారాన్ని బట్టి యోబు గ్రంథము 36:11 దేవుడు సెలవిచ్చినట్టుగా వారు ఆలకించి ఆయనను సేవించిన యెడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. హల్లెలూయా. దేవుని మహిమపరచుదాం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుడు పరిశుద్ధ గ్రంథంలోంచి యోబు ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని? వారు ఆలకించి ఆయనను సేవించిన యెడల, ఆయన్నే సేవించాలి. భూమి ఆకాశాలు కలుగు చేసి, సముద్రమును అందరి సమస్తమును కలుగు చేసి, సూర్య చంద్ర నక్షత్రాలను కలుగు చేసి, జంతుకోటి చతుష్పాదాలను కలుగు చేసిన దేవుని మనం ఏం చేయాలండి? సేవించాలి. ఆయనను సేవించిన యెడల, ఆయనను మనం ఆరాధించిన యెడల, ఆయనకు మనం ప్రార్థన చేసిన యెడల మన దినములు ఎలా ఉంటాయండి? మన దినములు క్షేమముగా ఉంటాయి. క్షేమముగా ఉంటాయి ఎప్పుడు? ఆయనతో భయభక్తులు కలిగి ఆయన మనం సేవించినప్పుడు. తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చెదరు. సంవత్సరం అండి సుఖముగా వెళ్ళబుస్తారు, సుఖంగా వెళ్ళబుస్తారు. తెలుసా? ఎలాంటి కీడు అపాయం రాదు, ఎలాంటి లోటు రాదు, ఎలాంటి కరువు రాదు, ఎలాంటి రోగం కూడా రాదు, ఎలాంటి అవమానాలు నిందలు కూడా రావు. ప్రియబిడ్డ, ఆయన మాట మనం ఆలకించిన యెడల, ఆయన మాట మనం ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకొని యెడల, నీవు నా మాట ఆలకిస్తే నీకు నీ దినములు క్షేమముగాను సంవత్సరాలు ఎలా ఉంటాయండి? సుఖంగా వెళ్ళబుస్తారు. సుఖం ఉండాలి కదా. సంవత్సరం అంతా మనం ఏ సుఖం లేకుండా బాధల బంధకాలతో, వ్యాధి బాధలతో ఈ సంవత్సరం అంతా మనం వెళ్ళబుస్తే సుఖం ఉంటుందండి? సుఖం ఉండదు. బాధలతోనూ, కన్నీటితోనూ, వేదనతోనూ. ఎందుకు నీకు క్షేమం కలగట్లేదు? ఎందుకు నీకు కన్నీరు? ఎందుకు నీకు వేద? ఎందుకు నీకు బాధ? అంటే ఆయన మాట నువ్వు ఆలకించి ఆయన్ని సేవించట్లా. ఆయన మాట ఆలకించి సేవించట్లేదు నీవు. నీ సంవత్సరంలో కూడా ఎలా ఉండే తెలుసా? నీ బ్రతుకుతున్న సంవత్సరంలో కూడా ఎలా నిట్టూర్పులతోనూ, వేదనలతోనూ, కృంగలతోనూ, వ్యాధులతోనూ, బాధలతోనే నువ్వు సంవత్సరాలు గడుపుతున్నావు. అందుకనే దేవుడి వాక్యం సెలవుస్తుంది, సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యములు ఆశ్చర్యమయ్యా. సంవత్సరాలు జరుగుతున్నప్పుడు ఎలా ఉండాలి? కార్యాలు ఆశ్చర్యంగా ఉండాలి. కానీ సంవత్సరంలో జరుగుతుండగా, నెలలు జరుగుతుండగా నిట్టూర్పులతోనూ, వేదనతోనూ, బాధతోనూ, కన్నీరుతోనూ, వేదనతోనే గడపదా? ఎందుకు గడుపుతున్నాడే? నీవు మాట ఆలకించట్లేదు, నువ్వు దేవుని మాట వింటలేదు, దేవుని ఆజ్ఞలకు లోపడట్లేదు. కాబట్టి నీకు నిట్టూర్పులే, నీకు సుఖం ఉండలేదు అంటారు. చూడండి, ఎంత చేసినా సుఖమే ఉండలేదు నాకు అంటారు. చూడండి, ఎంత చేసినా సుఖం ఎందుకు ఉంటుందా? ఎందుకు సుఖం ఉంటలా నీకు? నువ్వు ఎందుకు సుఖించట్లా? దేవుడు అన్నాడు, నీవు నా మాట ఆలకిస్తే, నీవు నా మాట వింటే నీ క్షేమము ఎలా ఉంటుంది తెలుసా? నీ యొక్క సంవత్సరం ఎలా ఉంటుంది తెలుసా? క్షేమముగా వెళ్ళబుచ్చుతావు. ప్రియబిడ్డ, నువ్వు క్షేమముగా వెళ్ళబుచ్చుతావు. క్షేమంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఆయన మందిరంలో వస్తే నీకు క్షేమము, ఆయన మందిరానికి వస్తే నీకు క్షేమం ఉంటుంది తెలుసా? అందుకని దావీదు అన్నాడు, ప్రియబిడ్డ 23వ కీర్తన చివరి, అయ్యా చిరకాలమునైనా నీ మందిరములో నేను నివాసము చేస్తానయ్యా, చిరకాలము నీ మందిరములో నేను
పాడుతానయ్యా, నా జీవిత కాలం అంతా నేను స్తుతిస్తానయ్యా, నా బ్రతుకు దినములన్నీ నాయనా నీలోనే కాలం ఎల్లబుచ్చుతానని దావీదు మహారాజు అన్నాడు. ప్రియబిడ్డ, నువ్వు అనగలుగుతున్నావా? ఆయన సేవిస్తున్నావా? పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ సత్యముతో, పూర్ణ బలముతో ఆయన నువ్వు సేవిస్తున్నావా? సేవిస్తే నీకు పూర్ణ మనసుతో, పూర్ణ బలం ఆయన సేవిస్తే నీకు నీ యొక్క క్షేమం ఎలా ఉంటుందో తెలుసా? సంవత్సరములు జరుగుతున్న దినములు క్షేమముగా వెళ్ళబుచ్చుతావు, నిట్టూర్పులతో వెళ్ళబుచ్చావు, వ్యాధులతో వెళ్ళబుచ్చావు, బాధలతో వెళ్ళబుచ్చావు, శాపాలతో ఉండవు నువ్వు. దేవుడు మాట్లాడుతున్న బిడ్డ, నీకు బాధలు, నీ కష్టాలు, శాపాలు, కన్నీరు ఎందుకు వస్తుందో తెలుసా? నిన్ను బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ కుటుంబానికి బాధలు, నీ కుటుంబంలో కన్నీరు, నీ కుటుంబంలో లేమి, నీ కుటుంబంలో ఆకలి దప్పులు, నీ కుటుంబంలో రోగాలు. హల్లెలూయా. ఎందుకని దేవుడు మాట్లాడుతున్నారు ప్రియబిడ్డ? నీకు సుఖము లేదు, నీకు నెమ్మది లేదు, నీకు క్షేమమే లేదు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని మాట ఆలకించట్లేదు, దేవుని మాట వినట్లేదు, దేవుని మాటకి నీవు సేవ ఇవ్వట్లేదు. అందుకనే నీకు క్షేమమే లేదని పరిశుద్ధ గ్రంథంలోంచి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీకు క్షేమం ఉండొచ్చు, నీ బలాన్ని బట్టి, నీ యొక్క ఆలోచన బట్టి, నీ తెలివిని బట్టి నీకు క్షేమం ఉండొచ్చు, కానీ దేవుడు నీకు క్షేమం కలుగు చేయాలి, దేవుడు నీకు సుఖాన్ని ఇవ్వాలి, దేవుడిని నిన్ను ఆస్వాదించాలి. అంతేగాని నువ్వు సంపాదించుకున్న దాన్ని బట్టి సుఖంగాను, నువ్వు సంపాదించడం క్షేమంగా వెళ్ళబుచ్చడం కాదు. దేవుడు ఆస్వాదిస్తే ఏంటంటే కదా ఆశీర్వాదమే, అది ఎప్పుడు క్షేమమే ఉంటుంది. నీ కుటుంబానికి నీ బలము, నీ శక్తి, నీ తెలివితేటలు అనుకుంటావేమో, అది దేవుని దృష్టిలో ఎలా ఉందో తెలుసా? దేవుని దృష్టిలో పనికిరాని దానిగా ఉంది. యెషయా ద్వారా కూడా దేవుడు వాక్యం సెలవిస్తున్నాడండి, నీవు నా మాట విని ఎడల. చదువుదాం. యెషయా అధ్యాయము, యెషయా 48వ అధ్యాయము 18వ వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగములను ఉండును. చూడండి, నీవు నా మాట ఆలకిస్తే, నువ్వు నా మాట వింటే నీకు క్షేమము. నువ్వు ఎటు పడితే అటు పరిగెత్తుతున్నావు, ఎవరి మాట వింటే వారి మాట వింటున్నావు, నీ మనసు స్థిరముగా లేదు, నీ ఆలోచనలు స్థిరముగా లేవు. అందుకని నీకు బాధ, అందుకని నీకు క్షామము, అందుకని నీకు నిట్టూర్పులు, అందుకని నీకు కరువు, అందుకని నీకు వ్యాధి. ఎందుకు? నాకు ఇలా ఎందుకు జరుగుతుంది? నువ్వు ఎప్పుడైనా పరిశీలిస్తున్నావా? నువ్వు పరిశోధించుకుంటావు ప్రియబిడ్డ? నీవు నా ఆజ్ఞలను, నా కట్టడలను అనుసరించి నడుచుకుని ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వల్ల ప్రవహించిందంట. చూడండి, నది ఎలా ఉంటుందండి? నెమ్మదిగా ప్రవహించింది క్షేమము. నీతి ఎలా ఉంటుంది తెలుసండి? అలలుగా, సముద్రం మీద అలలు ఎలాగొచ్చి అలలతో అలాగ నీ నీతి అలాగా అభివృద్ధి పొందుతుంది ప్రియబిడ్డ. ఆయన మాటని వినాలి, దేవుని ఆజ్ఞల ప్రకారం నేను నడుచుకోవాలి. నీ కన్నీరు, నీ నిట్టూర్పులు, నీ బాధల్ని కూడా దేవుడు తొలగిస్తాడు. అంతేగాని నాకు ఎందుకు బాధ వచ్చింది, ఎందుకు ఈ కరువు వచ్చింది, ఎందుకు ఈ నిట్టూర్పులు, ఎందుకు కుటుంబంలో గొడవలు, ఎందుకు ఈ కుటుంబం సమస్యలు ఎందుకు వస్తున్నాయి? నా వల్లనే కదా, నేను మాట వింటలేదు కదా, నా ఆలోచన ప్రకారం, నా మనసుకు నచ్చినట్టుగా నేను పరిగెత్తుతున్నాను, నా ఆలోచన ప్రకారం వెళుతున్నాను. అందుకనే నేను క్షేమము లేదు, నాకు సుఖం లేదు, నా మనసుకు నెమ్మది లేదు అని నువ్వు అనుకుంటావు ప్రియబిడ్డ. నీవు నా మాట విని నడలా నీకు క్షేమము. నీ సంవత్సరములు ఎలాగుంటాయి? నీ సంవత్సరములు సుఖంగా ఎలబుస్తావు,
సుఖంగా ఉంటాను. సుఖం లేకుండా ఎందుకు? నువ్వు సుఖం లేకుండా భక్తి ఎందుకు చేయాలి? నువ్వు సుఖం లేకుండా వ్యాపారం ఎందుకు చేయాలి? నువ్వు సుఖం లేకుండా పొలం ఎందుకు వేయాలి? నీకు సుఖం ఉందా? నువ్వు సుఖం లేకుండా వ్యాపారం ఎందుకు చేయాలి? సుఖం ఎందుకు ఉండలేదంటే నువ్వు దేవుని మాట ఆలకించట్లేదు. నువ్వు దేవుని సరిగా సేవించట్లా. నువ్వు ఎలాగ సేవించాలి తెలుసా? పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ సత్యంతో ఆయనను సేవించు. ఇప్పటికైనా పోయిందేమీ లేదు. ఆయన ఇతని పాపిని ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు, తప్పిపోయిన వారిని ఆయన మార్గంలో నడిపించే దేవుడు. ప్రియబిడ్డ, దేవుని సేవకులు పరిశుద్ధాత్మ ఆవేశం ద్వారా పలుకుతున్న మాటలు. అందుకని ఆత్మకు విరోధంగా ప్రవర్తించకూడదు, ఆత్మకు విరోధంగా నడుచుకోకూడదు. ప్రియబిడ్డ, నీ క్షేమం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు దేవుని సేవించినప్పుడు, నువ్వు దేవుని మాట విన్నప్పుడు నీ క్షేమం, నీ కుటుంబ క్షేమం, నీ పిల్లల క్షేమం, నువ్వు చేస్తున్న పనుల క్షేమం ఎలా ఉంటుందో తెలుసా? నది వలె ప్రవహిస్తావు, నది వలె ఉంటుంది. సముద్ర తరంగం వలె ఉబ్బుతుంటావు. అలలో పైకెత్తబడుతుంటే ప్రియబిడ్డ పరిశోధించుకో. హల్లెలూయా. చదువుకుందాం. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం త్వరగా చదువుకొని 3-4 వచనాలు చూసుకొని దేవుని వాక్యాన్ని పంచుకున్నాం. హల్లెలూయా. చదువు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:9. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకున్నారు? మీరు ఇన్ని సంవత్సరాలు నా దగ్గర మీరున్నారే, ఇన్ని నెలలు నా దగ్గర మీరు నివసిస్తున్నారే, మీరేమి నేర్చుకున్నారు? ఏమి విన్నారు? మీరేమి నేర్చుకున్నారు? ఇన్ని సంవత్సరాలు మీరేమి విన్నారు? ఏమి నేర్చుకున్నారా? నేను ఇలాగ నడుచుకోవాలి, నేను ఇలాగ బ్రతకాలి, నేను ఇలాగ జీవించాలని నేర్చుకున్నావా? నువ్వు? నేను దేవుని మాట వినాలి, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలని నువ్వు విని గ్రహించి ఎలాగ నడుచుకుంటున్నావా? నడుచుకోకపోవటమే క్షేమము లేదు, సుఖము లేదు, కుటుంబంలో సుఖం లేదు, చేస్తున్న వ్యాపారంలో సుఖం లేదు, పిల్లల వల్ల సుఖం లేదంటారు. చూడండి, నాకు సుఖమే లేదు, వీళ్ళ నుంచి ఈ పిల్లల నుంచి నాకు సుఖమే లేదు, ఈ భర్త నుంచి నాకు సుఖమే లేదు, ఈ భార్య నుంచి నాకు సుఖమే లేదు అంటారు. చూడండి, అంటారా? ఏమి గారు సుఖం లేదు. దేవుడు ప్రతి ఒక్క మాట కూడా అనాదికాల ప్రణాళికలో పరిశుద్ధ గ్రంథంలో లిఖించాడు. ఎందుకో తెలుసా? ఏది అవసరమైనయో, ఏ దినానికి, ఏ వారానికి ఏ అవసరమో అదే దేవుడు మాట్లాడతాడండి. పరిశుద్ధ గ్రంథంలో 24,000-25,000 పైన చిలుకు ప్రవచన వాక్యాలు ఉన్నాయి. అవి అన్ని కూడా అంగీకరించబడినవి. అయితే ఏది మనకు అవసరమో, ఏ నెలలో ఏది అవసరమో, ఏ రోజు ఏ అవసరమో, ఏ వారం ఏ అవసరమో అది దేవుడు తన యొక్క సేవకులు ఏర్పరచుకొని, లేవీలంటే సేవకులే, వారి ద్వారా ప్రకటించబడతాయి. ఎందుకో తెలుసా? సెలవులని, నువ్వు క్షేమముగా ఉండాలని, నీకు సుఖముగా ఉండాలని. సుఖం లేని వ్యాపారం ఎందుకు? సుఖం లేని జీవితం ఎందుకు? ఎప్పుడో కష్టాలైనా, ఎప్పుడో ఆ బాధలైనా, ఎప్పుడో ఆ రోగాలైనా, ఎప్పుడో అవమానాలైనా, ఎప్పుడో తగాదాలైనా, ఎప్పుడు నిరుత్సాహమేనా? నువ్వు పంట వేసినా నిరుత్సాహమే, నువ్వు వ్యాపారం చేస్తున్నా నిరుత్సాహమే, నీ పిల్లల వల్ల నిరుత్సాహమే, నీ వల్ల నిరుత్సాహమే. ఎందుకు కలుగుతుంది? నువ్వు ఒకసారి అబ్జర్వేషన్ చేసుకుంటావా? పరిశీలించుకుంటావా? దావీదైతే అన్నాడు, నేను పరిశీలించుకుంటానయ్యా. అయ్యా, నా ప్రవర్తన ఎలాగుందో అయ్యా నీకు పరిశీలించుకుంటా అన్నాడు. పరిశోధించుకున్నావా? పరిశీలించుకో. నేను ఎలా ప్రవర్తిస్తున్నాను? నేను నీ మాట వింటున్నాను కానీ ఆలకించట్లేదు. నీ మాట నేను వింటున్నా కానీ నా యొక్క క్షేమము సంవత్సరంలో ఎల్లబుచ్చట్లేదు. నేను ఇంటిరుపులతోనూ, వేదనతోనూ, బాధలతోనూ, అవమానాలతోనూ నేను ఎల్లబుచ్చుతున్నాను. ఎందుకు నీకు అలా ఎందుకు వచ్చిందా? ఆ బాధ ఎందుకు రావాలి?
నువ్వు మాట వింటలేదు, దేవుని మాట వింటలేదు. నీకెందుకు కార్యాలు జరగట్లేదు, నీకెందుకు ఆశీర్వదించలేదంటే ఆయన మాట నువ్వు ఆలకించట్లా. నీ బిడ్డలు ఎందుకు ఆశీర్వాదం ఎందుకు పొందుకోవట్లేదు, నీకెందుకు కరువు వచ్చింది? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి పరిశీలించుకోండి. మన శక్తితో మన బలంతో సంపాదించుకోవచ్చు, ఆహారాన్ని సంపాదించుకోవచ్చు, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకోవచ్చు. దేవుడు ఆశ్రయించాలి. నీ శక్తి ఎంత? నువ్వు శక్తితో పనిచేయచ్చు, నీ ఆలోచన ప్రకారం నడుచుకోవచ్చు. అయితే అది కొంత మట్టికే ఉంటుంది. ఆ బలము ఆ శక్తి ఎన్నాళ్ళు ఉంటుందండి? నరుడి యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు కదా కీర్తనకారుడు. అధిక బలం అంటే 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు ఏమైపోతుంది? బలం అంతా ఉడికిపోద్ది. నీవు బలం ఉండగానే, నీవు శక్తి ఉండగానే, దేవుడిని ఎదుట ఉండగానే ఏం చేయాలి తెలుసా? నువ్వు ఆయన మాట ఆలకించి నువ్వు సుఖముగాను నెమ్మదిగాను సంవత్సరాలు ఎల్లబుచ్చాలి, నెలలు ఎల్లబుచ్చాలి. ఈ నెలలో మన పట్ల చేసిన మేలు ఉపకారాలు, మన పట్ల చేసిన అనేకమైన కార్యాలు బట్టి దేవుని ఏం చేయాలని? స్తుతించాలి, కనపరచాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత అయ్యా, నువ్వు చేసిన మేలుకే కృతజ్ఞతలు, అయ్యా నువ్వు ఇచ్చిన ఆరోగ్యానికి కృతజ్ఞత చెల్లించాలి. నువ్వు ప్రయాణమంతులు తోడే నడిపించే కృతజ్ఞత చెల్లించుకోవడానికి కూడా భయము ప్రియతనం పరలోక రాజ్యంలో రేపు పంచభూతమే మిక్తమైన వేండంతో నువ్వు ఎలా ఎదుర్కొంటావు? అసలు ఏ భక్తి? సంపూర్ణ భక్తి చేయి, పూర్ణ భక్తి చేయి, పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలంతో సేవించు. హల్లెలూయా. కాబట్టి నువ్వు సుఖముగా ఉండాలంటే దేవుని సేవించి ఆలకించి వారిగా ఉండాలి. ప్రియబిడ్డ, చదువుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సామెతలు 8:8. సామెతలు 8:8. సామెతలు 8:8. నా నోటి మాటలన్నీ నీతి కలిగినవి, వాటిలో మూర్ఖతైనను కుటిలమైన మాటలు లేదు. హల్లెలూయా. నా మాటలో దేవుడు చెప్తున్నాడు ఏమని? నా మాటలో కుటిలతైన లేదు, మూర్ఖత్వం లేదు. మూర్ఖత్వాన్ని మార్చే మాటలు, కుటిలంగా మాట్లాడే వారిని మార్చే మాటలు. కుటిలం అంటే ఏంటండి? కుటిలం అంటారన్నా ఏమంటారు? కుటిలం అంటే ఏంది? కుట్రా పెట్టుకొని మాట్లాడేవాళ్ళని కుటిలమైన మాటలు అంటారు. అన్నారా? లోన ఒక మాట, బయట ఒక మాట. వాళ్ళ కుట్రావుళ్ళు, కుట్ర పరుస్తారు. ఇలాంటి వారిని దేవుడు చూడ్డా? అందుకని నా మాటలు కుటిలమైన మాటలు కాదు. నా మాటలు మూర్ఖతాన్ని కలగజేసే మాటలు కాదు. నా మాటలు ఎలాంటి మాటలు తెలుసా? నా మాటలు సరిచేసే మాటలు, నా మాటలు నిత్య జీవానికి వారసులుగా చేసే మాటలు, నా మాటలు నిన్ను క్షేమంగా నడిపించే మాటలు, మూర్ఖుల్ని గుణపరిచే మాటలు, చట్ట ప్రవర్తించే వారిని మార్చే మాటలు. నువ్వు ఆలకిస్తావా? నువ్వు అలాగనే వెళ్తుంటావా? నీ జీవితాన్ని అలా మూర్ఖత్వంగా పోతావా? మూర్ఖుడిని గుణపరచడం సులువే కానీ పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటిని గుణపరచడం సులువంట, కానీ మూర్ఖుల్ని ఎదుర్కోలేమంట. అందుకని నా మాట మూర్ఖత మాటలు కాదు, నా మాట మూర్ఖుల్ని మార్చగలిగిన మాటలు. ఆలకించు. కుటిలమైన మాటలు విడిచిపెట్టు, కుతంత్రాలు విడిచిపెట్టు, కీడి చేయటం విడిచిపెడితే నీ యొక్క క్షేమము, నీ యొక్క నీతి ఎలా ఉంటుందో తెలుసా? సంవత్సరములు నాయన, సంవత్సరం కూడా క్షేమముగా ఎల్లబుస్తావు. నిట్టూర్పులతోనూ వ్యాధులతోనూ రోగాలతోనూ ఎల్లబుచ్చావు. ఈ కుట్రాలు పెట్టుకొని, పగ పెట్టుకొని, కపట పెట్టుకొని నువ్వు సంవత్సరం అంతా కూడా వ్యాధులతోనూ బాధలతోనూ ఆయాసంతోనూ నిట్టూర్పులతోనూ వ్యాధులతోనూ ఎప్పుడు చచ్చిపోతానా, ఎప్పుడు పోతానా అని భయంతోనూ నిట్టూర్పులు గడుపుతున్నావు.
ఒకవేళ నువ్వు నిట్టూర్పులు కలుపుతున్నావు, మనం ఎంత నేల మీద బుడగ లాంటి వాడు. చెడును అసహించుకో, చెడ్డవాడిని అసహించి దేవుని పరిశుద్ధమైన దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా మాట్లాడమాకు, వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం త్వరగా వాక్య భాగములు చేద్దాం. ప్రసంగి 7:9. ప్రసంగి 7:9. సుఖంగా ఉండాలంటే ఏం చేయాలండి? మనం సుఖంగా ఉండాలి. ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటే కోపం వచ్చిందండి. మాట అంటే కోపం వచ్చిందా? ఇప్పుడు మన పిల్లవాడు ఉన్నాడండి, మాట అంటే కోపం వచ్చిందా? కోపం ఎందుకు వస్తుంది? మాట వినకపోవడం కోపం వచ్చింది. దేవునికి కోపం రాలేదా? ఇశ్రాయేలు ప్రజల మీద దేవునికి ఎన్నో మార్లు కోపం వస్తే మోషే అడ్డుపడి సాగిలపడి 40 దినాలు 40 రాత్రులు దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటాడు. ఇప్పుడు దేవుని సేవకులు కూడా మీకోసం బ్రతిమలాడుకుంటున్నాడు తెలుసా? ఇంకా మారాలయ్యా, పిల్లలు మారాలి అయ్యా, కుటుంబాలు మారాలయ్యా అని దేవారాత్రులు ఎందుకు ప్రార్థన చేస్తారు తెలుసా? నీ యొక్క బుద్ధిహీనత మారుకో, నీ యొక్క మూర్ఖత ఆత్మను విడిచిపెట్టు. కోపము ఎందుకు వస్తుందో తెలుసా? బుద్ధిహీనులకి మాటికి బుద్ధిహీనత అంటే ఏంటండి? బుద్ధి లేకపోవటం. బుద్ధి లేని వారు ఏం చేస్తారండి? అసూయ చేత సస్తారు. బుద్ధి లేకుండా, అందుకని ఒకటి బుద్ధి లేకుండా మంచిది కాదన్నాడు. బుద్ధి ఎలాగొచ్చిందండి? మన పిల్లవాడికి బెత్తం తీసుకొని మనం వాడిని బాల్యకాలంలో వాడిని మనం నేర్పినప్పుడు వాడు ఏం చేస్తాడండి? బుద్ధి కలిగి ఆ మార్గంలో నడుచుకుంటాడు. కాబట్టి బుద్ధిహీనుల అంతరంగంలో ఏముంటుందండి? కోపము సుఖ నివాసం చేసిందంట. కోపము సుఖ నివాసం చేసిందంట. చూడండి, సుఖం అంట. కోపం సుఖం అండి. కోపం ఎంత భయంకరమైందో తెలుసా? ఈరోజు అంశం ఏంటంటే సుఖంగా ఉండాలి. నువ్వు సుఖము గురించి అంశం. నువ్వు సుఖంగాను నెమ్మదిగాను ఉండాలి. నీ సంవత్సరంలో నీ దినములన్నీ కూడా క్షేమంగా వెళ్ళబుచ్చాలి. నీ అంతరంగంలో కోపం తీసేసుకో. దేవుడు మాట్లాడుతున్నాడు, నాతో కాదులే వాళ్ళతో నాతోలే అని నువ్వు విర్రవీగుతున్నావేమో. ఇది అందరికి సంబంధించిన మాటలు ప్రియబిడ్డ. నీ హృదయంలో బుద్ధిహీనత ఉందేమో. బుద్ధిహీనులు అంతరంగంలో కోపము నీ సుఖ నివాసం చేసింది కాబట్టి కోపాన్ని సుఖ నివాసం చేయకూడదు. కోపం ఎంత భయంకరంతో తెలుసా? కోపము ప్రాణాన్ని పోగొట్టింది. కోపమే ఏం సమాధానాన్ని పాడు చేసింది. చిన్నపిల్లవాడు కూడా ఇప్పుడు కోపం ఉంది తెలుసా? ఉందా లేదండి? కోపం. హల్లెలూయా. కోపం ఉందా లేదా? కోపం ఉంది, అందరికి కోపం ఎప్పుడంటే దానికి ఉంటుంది కోపపడేదానికి. అంతేగాని ప్రతిసారి కోపం రాదండి. ప్రతిసారి కూడా కోపపడకూడదు. కాబట్టి బుద్ధిహీనత పెడితే కోపం ఉండదండి. బుద్ధిహీనులు ఏం చేస్తారండి? ప్రతిసారి కూడా కోపం పడుతూనే ఉంటారు. కోపం మానుకో, ఆగ్రహం విడిచిపెట్టు. కోపం మానుకుంటే నీకు క్షేమము. బుద్ధిహీనతను విడిచిపెట్టు. నీ యొక్క అంతరింద్రియంలో సుఖ నివాసం చేయకూడదు. సుఖ నివాసం చేసిందనుకో కోపము నీ పతనానికి నువ్వే తెచ్చుకోండి. నీ పతనానికి నాంది నువ్వే, ఎవరు కూడా కాదు. కాబట్టి సుఖ నివాసం ఎవరు హృదయంలో అంతరింద్రియంలో సుఖ నివాసం చేసిందండి? చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి అంతరింద్రియంలో సుఖ నివాసం చేస్తుంది? కోపము ఎవరు అంతరింద్రియంలో సుఖ నివాసం చేస్తుంది? బుద్ధిహీనులు. వాక్యానుసారంగా బుద్ధి తెచ్చుకోవాలి, వాక్యానుసారంగా జ్ఞానం తెచ్చుకోవాలి, చదవాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి మన అంతరింద్రియంలో ఉన్న కోపాన్ని తొలగించుకున్నప్పుడు కోపం మనలో సుఖ నివాసం చేయదు. కోపం దూరంగా పారిపోదు ప్రియబిడ్డ. కోపపడు కానీ పాపం చేయొద్దని వాక్యం సరిస్తుంది. కోపపడు కానీ పాపం చేయొద్దు. సూర్యుడు అస్తమించడానికి మనం ఏం చేయాలి? మనం విడిచిపెట్టాలి. ఎక్కడుంది వాక్యం? ఎఫెసీ రాసిన పత్రిక, ఎఫెసీ 4
ఎఫెసీయులు రాసిన పత్రిక చదవం. ఎఫెసీ కోపపడు కానీ సూర్య అస్తమించుతారు, దాన్ని ఏం చేయాలి మన ఇంట్లో? ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26. కోపపడు కానీ పాపము చేయకుడి, సూర్య అస్తమించే వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కోపపడు కానీ కోపం ఎప్పుడు పడాలండి? కోపపడేదానికి కూడా కోపపడేదానిగా ఒకటి ఉంటుంది. అంతేగాని ప్రతిదాని కోపపడితే దేవుని మాట్లాడడానికి కోపము, పని చేయడానికి కోపము, ఏదైనా పని చేయాలంటే నీ కోపము, ఏదైనా దేవుని మాట్లాడాలని నీ కోపం. ఎందుకు నీ కోపము? నీకెందుకు కోపం వస్తుంది? అంత నీలో బుద్ధిహీనత ఉంది. అందుకని బుద్ధిహీనులు ఎక్కడ ఉంటారండి? బుద్ధిహీనంగా తిరగవద్దు, కాలం రాకముందే ప్రాణం పోగొట్టుకోవద్దు. నీ వాక్యం సెలవిస్తుంది బిడ్డ. బుద్ధిహీనంగా ఎప్పుడు కూడా తిరగకూడదు. కాబట్టి మన అంతరంగంలో ఉన్న కోపాన్ని ఏం చేయాలని? సూర్యుడు అస్తమించే వరకే. సూర్యుడు ఏంటండి? మరి చదవండి నేమి గారు. సూర్యుడు అస్తమించే వరకు కోపపడు కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు ఉదయకాలంలో సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపాన్ని విడిచిపెట్టాలంట. కోపం అయిపోతే విషయం అయిపోతుంది. ఇప్పుడు అట్లా కాదండి. కోపం ఎలా పెట్టుకుంటా తెలుసా? చచ్చిపోయేంత వరకు కూడా కోపాన్ని అలానే పెట్టుకుంటారు. ఇక బ్రతుకు మారదు, ఆలోచన మారదు. చచ్చిపోయిన తర్వాత కోపం పెట్టుకుంటే నువ్వు ఆడికి పోతావు. బుద్ధిహీనులు ఆడుంటారండి? బుద్ధిహీనులు పాతాళంలో ఉంటారండి. అందుకనే బుద్ధిహీనంగా మాట్లాడకూడదు, బుద్ధిహీనంగా తిరగకూడదు. కోపం మానుకో. కోపం ఎందుకు నీకు? దేని కోపం నీకు? మంచి మాటలు వినమంటే కోపమా? మంచిగా మార్గంలో నడుచుకుంటే కోపమా? కోపం మానుకో. నీ అంతరింద్రంలో నీ అంతరింద్రంలో సుఖ నివాసం చేస్తుంది అది. ఆ కోపము నీకే చేటు తెలుసా? ఆ కోపము నీ కుటుంబానికి చేటు, నీ జీవితానికి చేటు. అందుకే నీ కోపం మానుకో. సూర్య అస్తమించే వరకు నీ కోపాన్ని నీ యొక్క అంతరంగంలో ఉన్న సుఖ నివాసం చేస్తుందని దాన్ని విడిచిపెట్టి ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. 2వ అంశం చదువుకుందాం. 2వ తిమోతి 3వ అధ్యాయము 1-2. 2వ తిమోతి 3వ అధ్యాయము 1-2. 2వ తిమోతి 3వ అధ్యాయము 1-2. వాక్యం సరళిస్తుంది బిడ్డ, వినండి. అంత్యకాల దినాల్లో అపాయకరమైన దినాలు వస్తున్నాయి. అంత్యకాల దినాలు, ఈ అంత్యకాల దినాల్లో మనం ఉన్నాం. ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం. ఈ చివరి దినాల్లో మనుషులకి ఏమొచ్చిందండి? అంత్యకాల దినాలు ఏమవుతుందో తెలుసా? అంత్యకాల దినాల్లో అపాయకరమైన కాలాలు. అపాయకరమైన కాలాలు రావట్లేదా? కాలము సంపూర్ణమైంది, చనిపోతున్నారా? కాలము సంపూర్ణము కాదనికే నడమధ్య తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఏదో ఒక రోగము, ఏదో ఒక అపాయము. చూడండి, ఎందుకు అలాగా కాలము రాకముందే ప్రాణాన్ని ఎందుకు పోగొట్టుకుంటారంటే అంత్యకాల దినాల్లో ఏం చేస్తున్నారు తెలుసా? స్వార్థప్రియులు, స్వార్థము అగపడుతున్నారండి. స్వార్థపూరిత పక్షపాతము, స్వార్థం ఉండకూడదు. స్వార్థం అంటే నేను, నాది, నా కుటుంబము, నా పిల్లలు, నేను అన్నావా? స్వార్థం అది. అందుకనే అంత్యకాల దినాల్లో ఏమవుతున్నాయండి? మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బిక్కములాడువారు, తగాదులాడేవారు, అహంకారం, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. కృతజ్ఞత అంటే దేవుడు ఎంత ఇచ్చినా కానీ దేవునికి కృతజ్ఞత చెల్లించిన వారు, దేవుడికి చెల్లించిన వారు. అనురాగము, ఒకరంటే ఒకరు ప్రేమ లేదు. తల్లిదండ్రులు అంటే పిల్లలకు ప్రేమ లేదు. భార్య అంటే భర్తకి ప్రేమ లేదు. పైకి నటించడం, చేయాల్సింది మొత్తం చేస్తూనే ఉంటారు. పైకి నటన జీవితం. అపవిత్రులు అంటే ఏంటండి? దేహముతో జరిగించడం అపవిత్రం. చూడటం, మాట్లాడటం ఇవన్నీ కూడా అపవిత్రమే. గర్వాంధులు, ద్రోహులు, మూర్ఖులు,
దేవుని కంటే సుఖముగా సుఖానుభవం ఎక్కువగా సుఖం ఉండాలి నాకు. దేవుని కంటే నేను సుఖంగా ఉండాలి. ఒకరోజు ఉపవాసం ఉంటే ఏదో పోయిద్దా? 3 రోజులు ఉపవాసం ఉండు. అసలు 40 రోజులు ఉపవాసం ఉండగా 21 రోజు 40 రోజులు ఉండే ప్రాణమే పోదు. 40 రోజులు ఉపవాసం ఉండు, లేకపోతే 21 రోజులు ఉపవాసం ఉండు, లేకపోతే నీకు 3 రోజులు ఉపవాసం ఉండు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఒక్క రోజు ఉపవాసం ఉండలేవు. ఒక 3 రోజులు ఉపవాసం ఉండలేవు. 21 రోజులు ఉపవాసం ఉండలేవు. నువ్వు ఎలా కోరుకున్నది? దేవుని కంటే సుఖంగా కోరుకున్నావు. దేవుని కంటే నేను సుఖంగా ఉండాలి. అందుకని నా ప్రాణమా తినుము సుఖించము, తినుము సుఖించము సంతోషించమని ప్రాణం కోరుకుంటుంది కదా. అలాగనే దేవుని కంటే సుఖం కోరకుండా సుఖంగా రావాలి. కష్టపడకుండా సంపాదించాలి. మాయ మాటలతో సంపాదించి సుఖంగా ఉండాలి. తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు ప్రవర్తన మాటలు తప్పుడు సంపాదన సంపాదించుకొని నీది కాకపోయినా నీదని ఆక్రమించుకొని సుఖంగా ఉండాలని ఇదేమి పప్పులే పడవు. ఇవన్నీ కూడా దేవుడు ముక్కు పట్టుకొని చెవు పట్టుకొని తీసేస్తాడు తెలుసా. పొరుగు వారిని ఆక్రమించుకొని సుఖపడుతున్నావేమో, పొరుగు వారిని మోసం చేసి సంపాదించుకొని సుఖపడుతున్నావేమో. దేవుడు చూస్తూనే ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, నీవు భూమి పైన ఉన్నావు. ఏమన్నాడు? సుఖంగా ఆరంభించాలని, ఒకరిని అన్యాయంగా ఆక్రమించుకొని సుఖంగా ఉండాలని. నువ్వు సుఖంగా బ్రతకవు, నీ పిల్లలు కూడా సుఖంగా బ్రతకలేవు, నీ కుటుంబాన్ని కూడా సుఖంగా ఎల్లబుచ్చలేవు. ఎప్పుడు కూడా నిట్టింపులోనూ బాధల్లోనూ అందరిచేత ద్వేషించబడుతున్నాను, అందరిచేత చీచా అనిపించుకొని దానితోనూ వాడితోనూ అలాగే కాలం గడుపుతుంటావు. చివరికి ఎలా ఉంటుంది? బుద్ధిహీనులు ఎలాగా చచ్చిపోతారో, బుద్ధిహీనులు ఎలాగ చనిపోయి పాతాళంలో ఉంటారో అలాగా జీవితం మారిపోయింది. కాబట్టి నువ్వు దేవుని కంటే సుఖంగా కోరుకోవద్దు. నేను కష్టపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఉన్నామండి, కష్టపడకుండా సుఖం వచ్చిందా? కష్టపడి పని చేయాలి. పొలమే కష్టపడు, ఉద్యోగం చేయ కష్టపడు. నువ్వు కష్టపడకుండా పని చేయకుండా నీకు ఎలాగో ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు? ఎంత తప్పుడు ఆలోచన. ఇప్పుడు ఈ యొక్క జనరేషన్లో ఎలా ఉందంటే అంత్యకాల దినం కదా, అపాయకరమైన దినములు కదా. ఎలా ఉన్నాయి? మనం సుఖంగా ఉండాలి, ఇంకోడు బాధపడాలి. వాళ్ళది మనం వేసుకోవాలి. అన్యాయ సొమ్మును అక్రంగా సంపాదించుకోవాలి. సుఖపడతాడా? సుఖపడరని నాకు తెలిసినంత మటుకు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయండి? మనుషుడు స్వార్థప్రియుడు, బింకములాడు. బింకములు అంటే ఏంటండి? బింకములు అంటే గొడవలు, ఇటు మాటలు అటు మాటలు చెప్పేవాళ్ళని బింకములు ఆడేవాళ్ళు. ఇప్పుడు ఇదివరకు ఇళ్ళకి పోయి చెప్పేది లేదండి. ఇప్పుడు ఎక్కడుందండి? అరచేతిలో ఉంది వైకుంఠం. అసలు నువ్వు ఎటు పోతున్నావా, ఏ సందులో పోతున్నావా, నువ్వు ఎవరి దగ్గర పోతున్నావా, నువ్వు ఎక్కడ పోతున్నావా అని చెప్పాల్సిన పని లేదు. ఈ అరచేతిలో ఉంది కదా పాపం. ఆ పాపం ద్వారానా పాపానికి వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్తున్నారా, ఎక్కడ వస్తున్నారా అన్ని అరచేతిలో ఉంది పాపం. నీ పాపం నిన్ను పట్టి పీడించింది. నీ పాపము నిన్ను, నీ కుటుంబాన్ని పతనం చేసింది. నీ పాపము నిన్ను, నీ జీవితాన్ని ఏం చేసింది? పాడు చేసింది. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలండి? మనం ఏం చేయాలమ్మా? అంత్యకాల దినాల్లో అపాయకర దినాలు వచ్చినాయి. కాబట్టి మనం ఎక్కువగా మనం ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి, దేవుని ఆజ్ఞ ప్రేమించాలి. అంతేగాని మనకున్న వాటిని ప్రేమించడం కాదు. దేవుని కంటే సుఖంగా ఉండకూడదు. దేవుని సేవించు, దేవుని ప్రేమించు. అప్పుడు నువ్వు సుఖంగాను క్షేమముగాను నువ్వు వెళ్ళబుచ్చుతావు. నీ జీవితము ఆనందమైన యాత్రలో నడుస్తావు ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. మూడో అంశం వెళ్దాం. 1 తిమోతి 2:1-2. నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనం అన్నిటికంటే సుఖంగా మనం బ్రతకాలంటే ఏం చేయాలండి? సుఖంగా మనం బ్రతకాలి. మనము ఈ దేశంలో సుఖంగా ఉండాలి, మనము కుటుంబంలో సుఖంగా ఉండాలి, మనము సమాజంలో సుఖంగా ఉండాలి,
మనం సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? కొండలు చెప్పాలా? కొండలు చెప్పాలండి? అపాయాలు తలపెట్టాలా? కోప్పడాలా? ఈ కాదండి నువ్వు చేయాల్సింది. నువ్వు సుఖంగా ఉండాలంటే నువ్వు పూర్ణ మనసుతో పూర్ణాత్మ దేవుని స్తుతించు, ఆరాధించు, తెలుసుకో. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఏం చేయాలి తెలుసా? సుఖంగా ఉండాలంటే నువ్వు సుఖంగా బ్రతకాలి. నీ కుటుంబం సుఖంగా ఉండాలి, నీ పిల్లలు సుఖంగా ఉండాలి. నువ్వు సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? మనుషులందరి క్షేమం కోరుకో, అందరూ క్షేమంగా ఉండాలి. నీ చూపే అపవిత్రమైన చూపు, నీ ఆలోచనే దేవునికి విరోధమైన ఆలోచన. నీ చూపు మార్చుకో, నీ ఆలోచన మార్చుకో. అందుకనే మనుషులందరి కొరకు నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రాజులందరి కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలి. చేస్తున్నావా? చేస్తున్నావా నువ్వు? ప్రియ దేవుని బిడ్డ, నీకు ఎందుకు సుఖం ఉంటలా? నువ్వు సుఖంగా నీ కాలాన్ని ఎందుకు వెళ్ళబుచ్చట్లేదో తెలుసా? నువ్వు రోగాలతోనో, భయంకరమైన రోగాలతోనో, నిట్టూర్పులతోనో, గ్యాస్ ట్రబుల్తోనో, థైరాయిడ్ వ్యాధితోనో, క్యాన్సర్ వ్యాధితోనో, కొన్ని సంవత్సరాల నుంచి నీ శరీరంలో ఉన్న వ్యాధితో బాధపడుతున్నావంటే ఎందుకో తెలుసా? నువ్వు మనుషులు క్షేమం కోరుకోవట్లా, నీ నెమ్మదిగా నువ్వు ఉండలేదు, నువ్వు సమాధానంగా ఉండలేదు. అందుకనే నీకు ఆ బాధ. నువ్వు సుఖంగా కోరుకో, అందరూ క్షేమం ఉండాలని కోరుకో, అందరూ మంచిగా ఉండాలని కోరుకో. విజ్ఞాపన చేయి, ప్రార్థన చేయి. వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయి. ఇది దేవుని దృష్టికి మంచిదియో, ఇది దేవుని దృష్టికి మంచిదియో, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని దృష్టికి ఏదంటే అనుకూలమో ఏం చేయాలండి? మనం సుఖంగా ఉండాలంటే మనం ఏం చేయాలండి? ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలి, ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలని నువ్వు ప్రార్థన చేయాలి. అంతేగాని నా కొడుకే, నా కూతురే, నా కుటుంబం అంటే అది దేవుని దృష్టికి అనుకూలమైంది కాదు, నీ దృష్టికి అనుకూలమైంది. దేవుని దృష్టికి నీవు అనుకూలంగా ఉన్నావా? నేను దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నానా లేదా అని నేనే పరిశీలించుకోవాలి. నువ్వు పరిశీలించుకోవాలి. పరిశీలించుకుంటావా? నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా, తెలివిని ఇచ్చాడు కదా, ఇంద్రియాలు ఇచ్చాడు కదా. ఇంద్రియాలు ఇవ్వలేదా? ఇచ్చాడు కాబట్టి మనసు పొందు, మార్పు చెందు. ఇకనైనా మంచి పనులు చేయి. మంచి పనులు చేసి వాళ్ళని చెడగొట్ట మాకు. నీతిమంతుల గుడారం దగ్గర కాసుకొని కూర్చొని ఉండమాకు. నీకు క్షేమం కాదు, నీకు క్షేమం కాదది, నీకు అపాయమే. నీతిమంతుల గుడారాన్ని పాడు చేయాలని చూస్తున్నావా? నీకు అపాయమే, నీకు క్షేమమే రాదు. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనను, ప్రార్థనను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుని దృష్టికి అనుకూలమైంది, దేవుని దృష్టికి మంచిది. మంచి చేస్తున్నావా నువ్వు? మంచి చేస్తున్నావా? మనుషుల దృష్టిలో అనుకూలం చేస్తున్నావా? మనుషుల దృష్టిలో పరిగెత్తుతున్నావా? మనుషుల దృష్టిలో నువ్వు మంచివాడు అనిపించుకున్నా దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? దేవుని దృష్టికి నువ్వు అసహ్యుడుగా ఉన్నావు. దేవుని దృష్టికి మంచి చేయి, దేవుని దృష్టికి మంచిగా నడుచుకున్నప్పుడు నువ్వు సుఖంగాను, నీ కుటుంబం సుఖంగా ఉంటుంది, నీ పిల్లలు సుఖంగా, నువ్వు సుఖంగా ఉంటావు. ఏ రోగం రాదు నీకు, ఏ అపాయం రాదు, ఏ మరణం రాదు నీకు. దేవుడు మరణం అని 3 వారాల నుంచి దేవుడు ఏం మాట్లాడిస్తున్నాడు తెలుసా? ఎందుకో తెలుసా? నిన్ను తప్పించాలని, నీ యొక్క కుట్రల కుతంత్రాల నుంచి, ఆ మరణం నుంచి తప్పించాలని దేవుడు పదే మాట్లాడుతున్నాడు తెలుసా? మార్పు చెందు. నీకు సుఖమే లేదు. కాబట్టి నువ్వు సుఖంగా ఉండాలంటే ప్రార్థన, విజ్ఞాపన చేసి దేవునికి ఇష్టంగా ఉండు ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఇంకొక అంశం చదువుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 6 నుంచి 20 వచనాల దాకా చదువుకుందాం త్వరగా. లూకాసు వార్త చివరగా, లూకాసు వార్త 12వ అధ్యాయము 16,
16 నుంచి 26 దాకా ఏమని చెప్తున్నాడు? ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండింది. అతడు పంట సమకూర్చుకొని చిన్నగా ఉన్న కొట్లను ఏం చేశాడండి? పెద్ద పెద్ద కొట్లుగా ఏర్పరచుకొని దానిలో తనకు పండిన పంటంతో కూడా సమకూర్చుకొని ఏమంటాడు తెలుసా? నా ప్రాణం సమకూర్చి కట్టించి వాటిలో పెట్టి ఏమంటాడు తెలుసా? నా ప్రాణమా నీకు అనేక సంవత్సరాలకి నేను ఆస్తిని సమకూర్చాను. తిను, త్రాగు, సంతోషించు, సుఖించు. ఇదే వాడి పని, ఇదే వాళ్ళ యొక్క ఆలోచనయే. ఎవరికి సహాయం చేయరండి. పిసిని కొట్టోళ్ళు, పిసినారితనోళ్ళు ఎవరికి సహాయం చేయరు. దేవుడు కూడా ఇలాగ ఉండరు. సుఖంగా ఎలాగుంటారు చెప్పండి నేను గారు? హలో, హల్లెలూయా. సుఖంగా ఉంటారండి ఇలాంటి వాళ్ళు. నా ప్రాణానికి ప్రాణమా? ఎవరికి సహాయం చేయకుండా, పేదలకు సహాయం చేయకుండా, లేని వారికి సహాయం చేయకుండా, దేవుని బిడ్డలకు సహాయం చేయకుండా, దేవుని మందిరానికి సహాయం చేయకుండా ఉండి నేను నీ కోసం ఏర్పరచాలని సుఖించు, త్రాగు, తినమంటే దేవుడు ఒప్పుకుంటాడా? నీవు దేవుడు ఇచ్చాడు నీకు. ఈ లోకంలో నీకు ఏమి ఇచ్చాడు? దేవుడు నిన్ను సర్వ సమృద్ధిని ఇచ్చాడు. వాటి మీద నీకు అధికారం ఇచ్చాడు. నీకు చేతి పనులు ఇచ్చాడు. ఇచ్చి ఏమన్నాడు తెలుసా? నువ్వు భూమిని నిండించి ఫలించి అభివృద్ధి పొందు, విస్తరించని దేవుడు ఆశీర్వదిస్తే నిన్ను నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ ఆలోచన నా కుటుంబం బాగుంటే చాలు, నేను తింటే చాలు, ఎవడెడిపోతే నాకెందుకు, అది కాదు. దేవుడు నీకు ఇచ్చాడు. పిసినారితనం కూడా వద్దు. సంతోషంకి దేవుడికి, ఉత్సాహంకి దేవుడికి, లేదా పేదలకి సంతోషంగా, బేదలకిచ్చేవాడిని ఏమన్నాడండి? సామెతలు సొలొమోను గారు, సృష్టికర్తకి అప్పించేవారు బేదలుగానే. మందిరాలకి ఇబ్బందిపోయావు, మూర్ఖతగా మనసు కలిగి దీపోయావు. బేదలు కానీ సృష్టికర్తమైన అప్పించినట్టు ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతను ఏమంటా తెలుసా? ఈ ధనవంతుడు ఏమంటా తెలుసా? నా ప్రాణానికి ప్రాణమా, తినే పనే సంపాదించుకుంటూ తింటాడండి. ఎన్ని తింటాడండి? 10 ఎకరాలు తింటాడా? నెలకి 20,000 వస్తున్నాయి, 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఆ 1,00,000 రూపాయలు నెలలో తినలేస్తాడా? తినలేడు. తిన్నాడు అనుకో పొట్టబయలు వస్తాడు. పొట్టబయలులో ఏదో రోగమో ఏదో ఒకటి వచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలని గుప్పిలిప్పాలి. ఇతరులకు సహాయం చేసే మనసు ఉండదు, ఇచ్చే మనసు ఉండదు. నువ్వు ఎలాగ సుఖంగా ఉంటావు, నువ్వు ఎలాగ సుఖంగా జీవిస్తావు, ఎలాగ నీ సంవత్సరాలు నీ దినాలు ఎలాగ క్షేమముగా నువ్వు ఎలబుస్తావు. నువ్వు ఎవరికి ఇవ్వే, ఎవరికి సహాయం చేయవే, దేవుడి కార్యాలు పాల్పొందులు పొందవే, బీదలకు ఇవ్వవే. నేనే తినాలి, నా బిడ్డలే తినాలి, నేనే ఎందుకు వస్తున్నాయి తెలుసా రోగాలు? ఇందువలనే రోగాలు వచ్చేది. అప్పుడు అంటారండి, నా ప్రాణమా తినో సమకూర్చుకుంటా, ఎక్కడ దాచిపెట్టుకుంటా? ఆ రోగాలతోనే సతమతమైపోతుంటావా? ఆ యొక్క బాధలతో నేను బాధపడుతుంటావా? దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ప్రయాసపడి భారం మోస్తున్నావా? ఎవరైనా సరే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వ సృష్టికి ఆధారుడు, అత్యున్నత సింహాసనం పైన ఆశ్రయుడు, మహాగణుడు, భయంకరుడు అండి. ఆయన మాటకి భయపడిన వాడు ఎవరు? నా ప్రాణమా తినుము, సుఖించము, త్రాగుము. సుఖమే ఉందా వాడికి? అవునా? దేవుడు ఆ మాట అనేసరికి ఎంత భయపడుతుంది. ఏమన్నాడా? ఓరి వెర్రివాడా, వెర్రి మొహవా, వెర్రి వెగళ్ళప్ప, ఈ రాత్రి నువ్వు సంపాదించుకుంది ఎవడి వశమైంది? నువ్వు అన్యాయంగా సంపాదించుకుంది, అన్యాయంగా వడ్డీ నువ్వు సంపాదించుకున్నాయి, అన్యాయంగా ఇతరుల ఆస్తిలు సంపాదించుకున్నాయి, అన్యాయంగా ఇతరికి స్థలాలు నువ్వు ఆక్రమించుకున్నాయి. దేవుడు తెలియదా? అన్యాయంగా ఇతర భార్యలు తనది కాదని ఆక్రమించుకున్నది దేవుడికి తెలియదా? ఎవరికి తెలియదు అనుకుంటావేమో. మనుషులకి కళ్ళు కప్పినా కానీ దేవుడికి నువ్వు కళ్ళు కప్పలేదు. దేవుడు చూస్తున్నాడు నిన్ను నన్ను.
నువ్వు రాత్రి వేళ తిరుగులాడుచున్నా, నువ్వు పగటి వేళ తిరుగులాడుచున్నా నీ పాదాలు ఒక్కసారి ఉండలేదు. ఎలా పరిగెత్తుతుంది నీ పాదాలు? లేడి కాళ్ళ వల్ల పరిగెత్తుతున్నావు. నీ మనశ్శాంతే లేదు, నీకు మనశ్శాంతే లేదు. మనుషుల్ని నమ్ముకుంటావు, మనుషులకు ఇష్టమైన చేస్తున్నావు. తస్మా జాగ్రత్త. నిన్ను చేపించేది మనుషులు కాదు, నిన్ను చేపించేది నువ్వు కాదు. నీలో ఉన్న శత్రువు, దేవునికి శత్రువు ఏదో తెలుసండి? సైతాను గాడు. దేవునికి శత్రువు ఎవరండి? అన్నా మనకి శత్రువు ఎవరన్నా? మనకి శత్రువు ఎవరు? కర్రుడు, సైతాను గాడు. వాడేనండి మన మీద రేపేది. మన మీద కోపం రేపాలన్నా, మన మీద తగాదాలు రేపాలన్నా, మన మీద సమాధానం పాడు చేయాలన్నా, పరిచర్లు పాడు చేయాలన్నా ఎవరండి? సైతాను గాడు దూరి మనుషులకు ఇష్టంగా ప్రవర్తిస్తాడు తెలుసా? జాగ్రత్త. నీతిమంతుల గుణాలన్నీ పాడు చేయాలని చూస్తున్నావేమో, నిన్ను పాడు చేస్తాడు, నీ పిల్లల్ని పాడు చేస్తాడు, నీ కుటుంబాన్ని పాడు చేస్తాడు. నువ్వు పాడవకముందే, పాడైపోయి బాధపడకముందే, పాడైపోయి నువ్వు నరక వేదన పడకముందే ఆ దుర్మార్గతనాన్ని, దుష్టత్వాన్ని విడిచిపెట్టు. విడిచిపెడితే నీ క్షేమము, నీ పిల్లల క్షేమము, నీ కుటుంబానికి క్షేమము. ఇంతవరకు క్షేమంతోనే ఉన్నాను, ఇంతవరకు రోగాల బారిలో ఉన్నాను. నువ్వు ఇంతవరకు అపవిత్రమైన జరిగిస్తున్నావు, అన్యాయంగా నువ్వు సంపాదించుకున్నావు, అధిక వడ్డీతో నువ్వు పోషించుకున్నావు. అది నీకు క్షేమమే కాదు, అది నీకు లాభమే కాదు, అది నీకు అపాయకరమైనది. అపాయకరమైన దినాలు నీకు వస్తాయి. ఎప్పుడు ఏమి జరిగిందో నీకు తెలియదు, ఎప్పుడు ఏమి జరిగిందో నీకు తెలియదు. కాబట్టి ప్రయాసపడి భారం మోస్తూ సమస్యలు నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నా. రా, నా దారాన్ని తప్పని వేరే ఒక దారములను దేవుని రాజ్యం, దేవునిలోకి చేరవు. నేనే సత్యము, జీవ మార్గమే ఉన్నాను. వేరొక మార్గంలో నడిచేవారు దొంగ, దోసుకుని వాడే ఉంటాడు. దొంగ ఎప్పుడు వస్తున్నాడండి? దొంగ మనం చూసినప్పుడు వస్తున్నా? దొంగ మనం చూసినప్పుడు వస్తే ఆ కర్ర ఇరిగిందా కొడతాం. కర్ర ఇరగడం కాదు, ఇంకో రకం మనం అనకూడదు. అందుకని దొంగ దోసుకోవడానికి వస్తాడు. వాడు నాశనం చేయడానికి వస్తాడు. కాబట్టి వాడిపైన దేవునికి దృష్టి ఉంది. మనం ఏం చేసే పని లేదు, దేవుడి దృష్టి ఉంది. వాడు ఇంకా మారుతాడు. వీడు కీడి చేసేవాడు మారుతాడు. ఈ కీడి చేసేది మారింది. ఇంకా దేవుడు కనుష్టి ఉంచుతున్నాడు. ఎందుకో తెలుసా? ఇంకా నా వైపు తిరిగింది, ఇంకా నా వైపు తిరుగుతాడు. ఇంకా నా వైపు తిరుగుతాడు. ఈ కర్ర నుంచి తప్పించుకుంటాడు, ఈ సైతాన్ గారి నుంచి, శత్రు నుంచి తప్పించుకుంటాడని దేవుడు చూస్తున్నాడు. మారు మనసు రావట్లేదండి. మారు మనసు రాకపోకుండా దేవుని బిడ్డల వైపు తిరుగుబాటు, దేవుని బిడ్డల మీద తిరుగుబాటు, దేవుని బిడ్డల మీద కొట్టారు చెప్పడం, దేవుని యొక్క నివాసాల దగ్గర పొంచి ఉండటం దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధ ఆవేశం ద్వారా దేవుడు ఆత్మ ద్వారా ప్రవశిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. తప్పుడు మార్గాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు మానుకో. నీకు సుఖం లేదు. ఈ యొక్క ధనవంతుడు అన్నాడు, ఏమనంటాడు? వెర్రివాడా, వెర్రిదానా, నువ్వు సంపాదించేది ఎవరికి? అన్యాయంగా సంపాదించుకున్నావు, అన్యాయంగా ఆక్రమించుకున్నావు, అన్యాయంగా నువ్వు అధిక వడ్డీ సంపాదించుకొని తింటున్నావు. మానుకో. పాపము, అధిక వడ్డీ పాపము, ఇంకా పాపం. అది ఆ పాపంలో సరిపోతే ఎక్కడికి పోతారండి? నరకానికి శిక్ష గురైపోతారు. అది మానుకో. అప్పుడు అన్నాడు, ఏమన్నాడండి? నా ప్రాణమా తినో సుఖించు అన్నప్పుడు ఒక్క మాట ఏంటని అదురుకొని పోయాడు ధనవంతుడు. చూడండి, నీకు భయం ఉందా? అసలు నీకు భయం ఉందా? నువ్వు తప్పుడు ప్రవర్తన, తప్పుడు ఆలోచన, తప్పుడు నడవడికలు, దేవుని మీద కాని మాటలు, దేవుని సేవకుల మీద కాని మాటలు, దేవుని యొక్క నీతిమంతుల యొక్క గుడారాల మీద పాడు చేయాలని తప్పుడు ఆలోచన, పరిగెత్తే పాదాలు, తప్పుడు ఆలోచన తీసుకోవటం, తప్పుడు నడవటం, వెళ్ళకూడని చోటుకి వెళ్ళటం, ఇవన్నీ నిన్ను నాశనం చేయడానికి పరిగెత్తుతుంది తెలుసా? అది నిన్ను నాశనం చేయడానికి అది
పరిగెత్తుతున్నది. నేను ఎన్నప్పుడు ఏం తెలుసా, పో పో పో, చేయి చేయి, చెప్పు 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 చెప్పు, ఎవరి చోట్ల చెప్పు చెప్పు, చేయి చేయి, ఎవరి చోట్ల చేయి చేయి అని నిన్ను నాశనానికి నడిపించింది, పాతాళంలో నడిపించి తెలుసా. నువ్వు సుఖంగా ఉంటున్నా, నీకు సుఖమే లేదు. నువ్వు నీ ఒంటి నిండా రోగాలే, నీ ఇంటి నిండా రోగాలే, నీకు క్షేమమే లేదు. ఎందుకు? దేవుని పూర్ణ మనసుతో ఆరాధించు, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకో, క్షేమముగా ఉండు. ఆయన వాక్యం విని వాక్యానుసారం నడుచుకుంటే అప్పుడు నువ్వు ఏముందండి, అప్పుడు నీ క్షేమము నది వలెను, నీ యొక్క నీతి సముద్ర తరంగం వల్ల ప్రవహించింది నీ వాక్యం సర్వీస్ బిడ్డ. హల్లెలూయా. కాబట్టి మనలో ఉన్న బుద్ధి ఏంటంటే విడిచిపెడదాం, బుద్ధి కలిగి నడుచుకుందాం. నువ్వు సుఖముగాను, సౌఖ్యంగాను, సంతోషంగాను, ఆనందంగాను నువ్వు నీ కాలం వెళ్ళబుచ్చాలంటే, నీ జీవితం వెళ్ళబుచ్చాలంటే, దేవుడు నియమించిన నీ ఆయుష్కాలం వెళ్ళబుచ్చాలంటే నువ్వేం చేయాలి తెలుసా? పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా న్యాయంగా నడుచుకోవాలి. అక్రంగా కాదు, అపవిత్రంగా కాదు, పరిశుద్ధంగా జీవించు. ఆయన మాట విను. ఆయన మాట వింటే నీకు సుఖమే. ఆయన మాట వింటే నీకు సంవత్సరాలు దినాలు నీకు సుఖమే ఉంటుంది. కానీ నిట్రెప్పులతోనూ, వేదనతోనూ, బాధతోనూ, వ్యాధితోనూ, కృంగుదలతోనూ నీ సంవత్సరాలు వెళ్ళబుచ్చు. ప్రియ దేవుని బిడ్డరా, హల్లెలూయా. నువ్వు సుఖంగా ఉండాలంటే, నువ్వు నెమ్మదిగా ఉండాలంటే, నువ్వు క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలండి? ఇందా మనం చదువుకుందాం కదా, యోబు 36:11 చివరికి చదువు. హల్లెలూయా. చివరికి చదువునండి, చివరగా యోబు 36:11 చివరగా. వారు ఆలకించి ఆయనను సేవించిన యెడల తమ దినములను క్షేమముగాను, తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఆలకించు, దేవుని మాట ఆలకించు. ఏ మాటలు నువ్వు ఆలకిస్తున్నావేమో, ఏ మాటలు నువ్వు వింటున్నావేమో, ఏ మాటలు వింటావో నువ్వు ఆలకించు. దేవుని మాటలు వింటావా, తప్పుడు మాటలు వింటావా? ఏదైతే నువ్వు ఆలకిస్తున్నావో దానికి తగినట్టు నీకు ప్రతిఫలం వచ్చింది. దేవుని మాటలు విను. ఈ మాటలో మొరకొత్త మాటలు కాదు, ఈ మాటలో కుట్లమైన మాటలు కాదు, యథార్థమైన మాటలు, సరిచేసే మాటలు, బ్రతుకును మార్చే మాటలు, నిత్య జీవానికి వారసులుగా చేసే మాటలు. కాబట్టి నువ్వు సుఖముగాను, నెమ్మదిగాను, క్షేమముగా ఉండాలంటే, నిత్య రాజ్యంలో నువ్వు వారసురాలుగా ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నీలో ఉన్న బుద్ధిహీనతను మార్చుకో, నీలో ఉన్న అహంకారమైన మనసు మార్చుకో, నీలో ఉన్న గర్వమును మార్చుకో, నీలో ఉన్న అపవిత్రత మార్చుకో, నీలో ఉన్న చెడ్డ స్వభావమును మార్చుకో. అప్పుడు నువ్వు సుఖంగాను వెళ్ళబుచ్చుతావు, నీ కుటుంబం సుఖంగా ఉంటుంది, నీ పిల్లలు సుఖంగా కాలాన్ని వెళ్ళబుచ్చుతారు. నువ్వు సుఖంగా ఉంటావు, నీ ఉండే ఇంట్లో సుఖంగా ఉంటావు, నువ్వు వెళ్తున్న స్థలాల్లో సుఖంగా ఉంటావు. నాకు సుఖం లేదే, పిల్లల కన్నా సుఖం లేదే, ఎంత సంపాదించిన సుఖం లేదే, ఎంత బలంగా ఉన్న సుఖం లేదే. ఎందుకు సుఖం లేదో తెలుసా? నువ్వు దేవుని మాట వింటలేదు, మనుషుల మాట వింటున్నావు. మనుషుల మాట వినద్దు, దేవుని మాట విను. దేవునికి ఇష్టమైన మనం జరిగిద్దాం, సుఖంగాను సంతోషంగాను కాలం వెళ్ళబుచ్చుదాం. ఎవరికి అపాయం తలపెట్టకూడదు, ఎవరి మీద కొండలు చెప్పకూడదు, ఎవరి మీద దోషారోపణ చేయకూడదు, నేరాలు మోపమాకు. మానుకో, విడిచిపెట్టు. నువ్వు సుఖంగాను నెమ్మదిగా ఉండాలంటే అందరి కొరకు ప్రార్థన చేయి, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, దేశం కొరకు ప్రార్థన చేయి. అప్పుడు నీకు సుఖ సంవత్సరంలో అధికపరుస్తాడు. కాబట్టి దేవుడు నీకు సుఖాన్ని ఇవ్వాలని దేవుడు పలికిన మాటలన్నీ కూడా నీ హృదయంలో ఫలించి అభివృద్ధి పరిచి మీ కుటుంబాలను, మీ పిల్లలను, మిమ్మల్ని విస్తరించి ఫలింపజేసి నిత్యరాజ్యానికి వారసులుగా చేయునుగాక. ఆమేన్. తలలు